హైదరాబాద్ నందినగర్ ఇంట్లో కేటీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్, సబితా, ఇతర ముఖ్య నేతలు. హైకోర్టు తీర్పు తర్వాత ఏం చేయాలనే దానిపై లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్టు సమాచారం. రైట్, ఇక కేటీఆర్ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పుపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. మాధురి, ఉత్కంఠకైతే తెరపడింది. కేటీఆర్ ఇక ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సిందని చెప్పి హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నాయి, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆసక్తితో ఉన్నాయి. నెక్స్ట్ కేటీఆర్ ఏం చేయబోతున్నారు, ఎందుకంటే హైకోర్టులో తాను వేసినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది కాబట్టి ఏసీబీ విచారణ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే 9వ తారీఖు విచారణకు రావాలని నోటీసులు కూడా ఇచ్చింది. వాస్తవానికి నిన్న విచారణకు వెళ్ళాలి, కానీ తనతో అడ్వకేట్ను అనుమతించాలని చెప్పి కోరడం నిన్న చూసినాం మనం అంతా హైడ్రామా. దాని తర్వాత మళ్ళీ నోటీసులు జారీ చేసింది ఏసీబీ. 9వ తారీఖు హాజరు కావాల్సిందని చెప్పారు. ఇంకొక వైపు ఈరోజు ఈడీ విచారణ కూడా ఉండే, కానీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీర్పు ఏమిస్తుందో చూద్దాం, మీరు మాకు కొంత సమయం కావాలని చెప్పి ఆయన నిన్న ఈడీకి లేఖ రాశారు. ఈడీ కూడా ఓకే చెప్పింది, త్వరలోనే ఒక డేట్ ఇవ్వబోతుంది. ఇక ఏసీబీ కేసు విషయానికి వస్తే, ఏసీబీ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఇక ఏసీబీ దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, లీగల్గా ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి విషయాల మీద కేటీఆర్ అట్లనే హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా కసరత్తు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం నేను కేటీఆర్ నివాసం నందినగర్లో ఉన్నాను. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఇక్కడికి చేరుకున్నారు, ఆయన ఇంటి నుంచి, గచ్చిబౌలి నుంచి. ఆయనతో పాటు హరీష్ రావు, మిగతా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా నందినగర్కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే, అంటే ఈ హైకోర్టు కేటీఆర్ పిటిషన్ ఎప్పుడైతే కొట్టివేసిందో కవిత కూడా కొద్దిసేపటి క్రితం కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. అందరు కూడా ఇప్పుడు సమావేశం అవుతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ లీగల్ టీమ్ తోటి చర్చించబోతున్నట్టుగా తెలిసింది. డివిజన్ బెంచ్కి వెళ్ళాలా, లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, ఇట్లాంటి అంశాల మీద చర్చిస్తున్నట్టుగా తెలిసింది. ఏం చేద్దాం, ఎట్లా ముందుకు వెళ్దాం అన్నటువంటి విషయాలపై కూడా వీళ్ళు చర్చిస్తున్నట్టు తెలిసింది. గతంలో మాత్రం కేటీఆర్ విచారణను ఎదుర్కొంటాను, అట్లనే అరెస్ట్ చేసినా నేను జైలుకి వెళ్తాను, ట్రిమ్ అయి వస్తాను, అవసరమైతే పాదయాత్ర చేస్తాను, ఇట్లాంటి విషయాలు చెప్పారు. కానీ తర్వాత ఆయన ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, ఏసీబీ కేసు ఫేక్ అని ఇట్లాంటి అంశాలతోటి క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు. తర్వాత ఈరోజు విచారణకు వచ్చింది. సో మొత్తానికి ఆ పిటిషన్ కొట్టివేయడంతో ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుకైతే తెలిసింది. అయితే కొంత ఉత్కంఠ ఉండే, కేటీఆర్కు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదంటే వ్యతిరేకంగా వస్తుందా అనే దాని మీద బీఆర్ఎస్ శ్రేణుల్లో నిన్నటి నుంచి కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నది. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి, తర్వాత అనుకూలంగా వస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాల మీద కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. సో ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా కొంత నిరాశతో కనిపించారు. మాజీ మంత్రులు వచ్చారు, చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళందరూ కూడా కేటీఆర్ని కలిశారు. కొంత డిసప్పాయింట్ అయితే కనిపిస్తుంది కేటీఆర్ నివాసం దగ్గర. ఒకవేళ ఏసీబీ దూకుడుగా వెళితే గత కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తలు నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఏసీబీ ఈ విషయంలో అవినీతి ఎట్లా జరిగింది, ఈ ఫార్ములా రేసులో, తర్వాత ఎట్లా ఈ డబ్బును విదేశీ కంపెనీకి పంపించారు, ఇట్లాంటి అంశాల మీద ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. 9వ తారీఖున విచారణకు రమ్మని చెప్పింది. ఇంకేమన్నా ముందుగానే, ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ముందుగానే ఏమైనా నోటీసులు మళ్ళీ ఇచ్చి ముందుగానే విచారణకు రమ్మని చెప్తుందా ఏసీబీ అనేటువంటి విషయాల మీద కూడా చర్చ జరుగుతుంది. సో మొత్తానికి అయితే 9వ తారీఖు ఖచ్చితంగా కేటీఆర్ హాజరు కావాల్సి వస్తుంది. ఆ రోజు విచారణలో ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. గతంలో చాలా కేసులు మనం చూసాం, విచారణ తర్వాత 1-2 విచారణ తర్వాత ఖచ్చితంగా ఒకవేళ ఏసీబీ అంటే కేటీఆర్ చెప్పినటువంటి విషయాలకు అవినీతి జరగలేదని చెప్పే విషయాలకు ఏసీబీ చేసినటువంటి విచారణకు ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగిందనుకుంటే మాత్రం అరెస్టు తప్పదనేది న్యాయ నిపుణులు కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి అరెస్టు కాకుండా ఉండేందుకు ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, అవసరమైతే డివిజన్ బెంచా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, ఇట్లాంటి అంశాల మీద కూడా లీగల్ టీంతో చర్చించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో కొద్దిసేపటి క్రితము కవిత వచ్చారు, తర్వాత అంతకుముందు హరీష్ రావు, కేటీఆర్ కలిసి ఇక్కడికి వచ్చారు, మాజీ మంత్రులు వచ్చారు, కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. సో ఆయనతోటి చర్చిస్తున్నారు, లీగల్ టీంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అవుతున్నాయి. ఇంకొక వైపు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఈ కేసు మీద కొంత ఆరా తీసినట్టు తెలిసింది. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా కేసీఆర్తో మాట్లాడినట్టుగా తెలిసింది. కాబట్టి ఎట్లా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా
బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత నిరాశ చెందినట్టుగా మనకైతే కనపడుతుంది. చాలామంది మంత్రులు వచ్చినప్పుడు కూడా ఇక్కడికి ముందుగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ వేరే తీరుగా ఉండే కొంత అనుకూలంగా తీర్పు వస్తుందని చాలామంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అనుకున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసులో అవినీతి లేదని ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు చాలాసార్లు చెప్తూ వస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టారు. ఇందులో అవినీతి ఎలా ఉంటుంది, ఈ రేస్ ఫార్ములాలో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇచ్చాము, కానీ ఇందులో చేతులు మారడానికి ఆస్కారం లేదు, ఎట్లాంటి ఎవిడెన్స్ లేదనేది చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు చెప్పారు, మాజీ మంత్రులు ప్రెస్ మీట్లలో చెప్పారు, కేటీఆర్ కూడా ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. కానీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ దూకుడుగా ఖచ్చితంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విషయంలో విచారణ చేయాలని చెప్పి ఏసీబీ అనుకుంది. అందులో భాగంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ తర్వాత నిన్న విచారణకు రావాలని చెప్పింది. నిన్న విచారణ విషయంలో కేటీఆర్ విచారణకు రాకపోవడానికి కూడా ఏసీబీ తప్పు పట్టినట్టుగా మనము వార్తల్లో చూసాము. ఇంకొక వైపు అడ్వకేట్ తోటి విచారణకు రావాలని చెప్పి కేటీఆర్ పట్టుపట్టడం, ఇవన్నీ కూడా నిన్న మన రాష్ట్ర ప్రజానీకం కూడా చూశారు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కేటీఆర్ తిరిగి వెనక్కి వచ్చారు, విచారణకు రాలేను, నేను అడ్వకేట్ తోటే వస్తానన్నారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 9వ తారీఖున ఆయన హాజరు కావాల్సింది. ఇంకొక వైపు ఈడీ కేసు ఉంది. ఈ 2 కేసులతోటి కొంత ఖచ్చితంగా కేటీఆర్కు ఈ విషయంలో కొంత లీగల్గా కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆయన అయితే ఇప్పటికే జైలుకి వెళ్ళడానికి సిద్ధమని చెప్తున్నప్పటికీ కూడా సో ఈ 2 కేసులను అటు ఈడీ కావచ్చు, ఏసీబీ కేసును ఎదుర్కొనేందుకు లీగల్ టీంతో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీని మీద మరి కాసేపట్లో కేటీఆర్ కానీ లేదంటే ఇతర బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఒక నిరాశలో అయితే బీఆర్ఎస్ క్యాడర్ కనపడుతుంది, మాజీ మంత్రులు అయితే కనపడుతున్నారు. ఇది పరిస్థితి నందినగర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్.